माता की भारत माता की जय श्री राम जय श्री राम नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం कमलम गुर्तुके మరోసారి మోడీ సర్కార్ మరోసారి థ్యాంక్ యూ ఈరోజు బూత్ స్థాయి కార్యకర్తల విజయ సంకల్ప యాత్రకు మనకు ముఖ్య అతిథిగా మన హోంశాఖ మార్చలు అపర చాణక్యులు అమిత్ షా గారు రాబోతున్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఉన్నారు. ఈరోజు బీజేపీ పార్టీకి కర్త కర్మ క్రియ అయినటువంటి బూత్ అధ్యక్షులు, బూత్ కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులకు, రాష్ట్ర స్థాయి నాయకులకు అందరికీ నమస్కారం. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. 100% అమిత్ షా గారు 10 ఇచ్చారు. మనకు టార్గెట్ 100% 10+ గెలుస్తాం తెలంగాణలోని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికలు వస్తున్నాయి. ట్రెండ్ ఆల్రెడీ మన వైపు ఉంది. మోడీ గారు, బీజేపీ నాయకులు, అగ్రనాయకులు ట్రెండ్ క్రియేట్ చేశారు. సిపిఐ లేదు, సిపిఎం లేదు, కాంగ్రెస్ లేదు, టీడీపీ లేదు, బీఆర్ఎస్ లేదు. ఏ పార్టీని టచ్ చేసినా, ఏ ఇంటిని టచ్ చేసినా, ఎవరిని టచ్ చేసినా ఢిల్లీలో మోడీ ఉండాలని ముక్త కంఠంతో అందరూ కోరుకుంటున్నారు. ఈ ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏపిచ్చేది మాత్రం బూత్ స్థాయి కార్యకర్తలు మీ బాధ్యత ఉందని తెలియజేస్తుంది. ఎందుకు మీరు కీలకం అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 35,000 బూతులు ఉన్నాయి. 35,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. 35,000 పోలింగ్ బూత్ అధ్యక్షులు ఉన్నారు. ఈరోజు మోడీ గారు ఎవరో ఒక నాయకుడు, ఇండియా నాయకుడు, మీ పరివార్ ఏదని అడిగితే మోడీ గారు ఏం చెప్పారు? 140 కోట్ల భారతీయులు నా పరివార్. జగమంతా నా పరివార్, భారతదేశమంతా నా పరివార్ అని ఈరోజు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు మనమందరం మోడీ పరివార్ అని మనం చెప్తున్నాం. ఈ సందర్భంగా ఆవేశమే కాదు, ఆవేశంతో పాటు ఆలోచనతో మనం ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, ఈరోజు ఎందుకంటే లేకుంటే మనం చూసినాం అసెంబ్లీలో మొత్తం గాలి మనది ఉండే, లాస్ట్కు కాంగ్రెస్ కొట్టుకపోయింది. ఈరోజు ప్రజాక్షేత్రంలో మీరు అడగవలసిన అవసరం ఉంది. ఈరోజు ప్రజల ముందు 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 3 బీజేపీ. ఈ సందర్భంగా మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మాది ఇక్కడ లంక బిందెలు ఉన్నాయంటే ఖాళీ కుండలు ఉన్నాయన్నారు. వారు 6 గ్యారెంటీలు కాదు, ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ప్రజలకు పోయి చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఉచిత హామీలు ఇచ్చి గత ప్రభుత్వం అప్పుల కుప్పలు చేస్తే ఇప్పుడు ప్రభుత్వం హామీల కుప్పలు కురిపించింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే, RRR కావాలంటే, తెలంగాణ రాష్ట్రంలో NID కావాలంటే,
తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎం కావాలంటే, తెలంగాణ రాష్ట్రంలో చిన్న కాలువ కావాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో సీసీ రోడ్డు కావాలన్నా మళ్ళా మోడీ గారే దిక్కు. అందుకొరకు ప్రజలకు విజ్ఞప్తి చేయాలి. సింపుల్గా ఒకటే మూడే ముచ్చట్లు చెప్తా. కాంగ్రెస్ కాలికుండ, కాంగ్రెస్ కాలికుండ, బీఆర్ఎస్ పలిగినకుండ, బీజేపీ మోడీ గారు నిండుకుండ. ఈ నిండుకుండకు బీజేపీకి ఓటేస్తే మీ కుటుంబం బాగుంటుంది, మీ యొక్క గ్రామం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని చెప్పి ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏపించాల్సిన బాధ్యత బూత్ స్థాయి నాయకులు దాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షులు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ మరోసారి దయచేసి మనం ఎప్పుడు మోడీ మోడీ అంటున్నాం. ఈవీఎం మీద కమలం పువ్వు గుర్తుంటుంది, మోడీ గారు ఉండరు. దయచేసి కమలం పువ్వు గుర్తుకే. థ్యాంక్ యూ.